ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను బెడ్ కవర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మన దగ్గర ఉంటున్న బెడ్షీట్తోనే నేను బెడ్ కవర్ చూపిస్తున్నానండి. అదేనండి కార్నర్ మ్యాట్రిస్. నా దగ్గర ఉంటున్న మ్యాట్రిస్కి నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఎవరి ఇళ్ళల్లో ఉన్నా సరే అదే మెజర్మెంట్ కాబట్టి నేను డైరెక్ట్గా మెజర్మెంట్ చూపిస్తాను. ఇది డబుల్ బెడ్ అండి, డబుల్ బెడ్షీట్. ఒక డబుల్ బెడ్షీట్కి ఒక బెడ్ కవర్ అనేది వస్తుంది. మరి యొక్క బెడ్షీట్ ఎంత లెంత్లో ఉంది, ఎంత విడ్త్లో ఉంది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ విధంగా ఇక్కడ డబుల్లో ఉంది కదా, డబుల్ బెడ్షీట్ కాబట్టి ఈ విధంగా నేను డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఇది వచ్చేసి 43 ఇంచెస్ ఉందండి. ఇది అంటే 86 ఇంచెస్లో ఉంది. అదేవిధంగా దీని యొక్క లెంత్ కూడా చూద్దాము ఎంత ఉందో. ఒక టేప్ మొత్తం వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంతవరకు అంటే ఒక టేప్ మొత్తం వచ్చేసి 60 ఇంచెస్ ఉంటుంది. ఇది ఒక 24, మొత్తం కలిసి 84 ఇంచెస్ దీని యొక్క లెంత్ కూడా ఉంది. కొంచెము లెంత్ తక్కువ ఎక్కువైనా సరే మనము అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. దీని యొక్క మరి కటింగ్ అనేది నేను ఇప్పుడు పేపర్లో చూపిస్తానండి. ఈ విధంగా నేను బ్రౌన్ షీట్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ అనేది మంది బెడ్షీట్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్లో ఉంటుంది. ఇలా డబల్లో ఉంటున్నది. ఇక్కడ మనకు 43 ఇంచెస్ ఉంది డబల్లో. అదే ఇక్కడ ఒక టేప్ వచ్చేసి తర్వాత 24 ఇంచెస్ వచ్చింది. మొత్తం ఇక్కడ 84 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఇది బెడ్షీట్, ఇది ఫోల్డింగ్. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఒక చిన్న కట్ మార్క్ ఇచ్చుకోండి. తర్వాత ఈ యొక్క సెంటర్ కట్ మార్క్ నుంచి ఇంతవరకు ఒక 3 ఇంచెస్కి ఒక కట్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి. 3 ఇంచెస్కి కింది సైడ్ పై సైడ్ రెండింటికి కట్ మార్క్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఏదైతే మన యొక్క ఇప్పుడు నేను మార్కింగ్ వేసాను కదా, దాని తర్వాత ఇక్కడి నుంచి ఇంతవరకు 36 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఒక ½ ఇంచ్, మొత్తం కలిపి ఒక 36 అయితే సరిపోతుందండి. 36 తర్వాత కొంచెం మనకి ఇక్కడ క్లాత్ అనేది మిగిలిపోతుంది. ఈ యొక్క క్లాత్ మిగిలిపోయిన దాన్ని మనము కటింగ్ చేసేసుకోవాలి కింది వరకు, ఇక్కడ సైడు ఈ విధంగా. తర్వాత ఈ విధంగా లెంత్ వైజ్లో 76 ఇంచెస్కి ఇంతవరకు వస్తుందండి. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇది 84 ఇంచెస్ టోటల్లో మనము 76 ఇంచెస్ తీసుకోవాలి. ఇంకా మనకు 8 ఇంచెస్ ఇక్కడ మిగిలిపోతుంది. తర్వాత ఈ విధంగా లైన్ వేసుకొని ఈ యొక్క పార్ట్ని మనము కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా మనం ఇది కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్లాత్ మిగిలిపోయింది. ఇక్కడ క్లాత్ మిగిలిపోయిన దాన్ని 7.5 క్లాత్ కావాలండి మనకు. ఇది 8 ఇంచెస్ వరకు ఉంది. అయితే ఈ యొక్క క్లాత్ని లెంత్ వైజ్లో కటింగ్ చేసుకొని ఈ రెండింటిని మళ్ళీ హాఫ్లో కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది నేను మీకు బెడ్షీట్ ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నేను బెడ్షీట్ కటింగ్ చేశాను. ఒక సైడు ఇంత లెంత్లో ఈ యొక్క కట్ వేస్ట్ అనేది మిగిలిపోయింది. ఇంకొక సైడు అంటే కింది సైడ్ నాకు ఇంకా ఇంత క్లాత్ అనేది మిగిలిపోయింది. ఈ యొక్క పేపర్ కటింగ్ ప్రకారంగా ఇక్కడ కింది సైడు చూడండి, ఇక్కడ ఉంటున్నాయి. ఇది కింది యొక్క పార్ట్, ఇది వచ్చేసి సైడ్ యొక్క పార్ట్. ఇప్పుడు ఈ యొక్క సైడ్ పార్ట్ తీసేసాము. ఇక్కడ మిగిలిన ఈ యొక్క కింది పార్ట్, ఇక్కడ ఈ యొక్క పార్ట్లో మనము జిప్ అటాచ్మెంట్కి చేసుకోవాలండి, కటింగ్ చేసుకోవాలి. ఈ యొక్క జిప్ అటాచ్మెంట్ వచ్చేసి జిప్ వచ్చేసి నేను 3 మీటర్స్ తీసుకున్నాను. దీనికి ఇలాంటివి 2 రన్నర్స్ కూడా వేసామండి. చూడండి, ఈ యొక్క రన్నర్స్ కూడా ఎదురెదురుగా ఉండేటట్టుగా ఎక్కించుకోవాలి. తర్వాత ఈ యొక్క జిప్ ఏదైతే ఉంటుందో దానికి క్లాత్ వచ్చేసి ఇటు సైడు ఈ యొక్క క్లాత్ 3.5 ఇంచెస్లో కావాలి. ఇక్కడ నుంచి మనము 3.5 ఇంచెస్కి ఒక క్లాత్ ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా మన జిప్ అయితే ఎంతైతే లెంత్ అంటే 3 మీటర్స్ లెంత్ ఉంది కదా, ఆ యొక్క 3 మీటర్స్ ప్రకారంగా ఈ యొక్క క్లాత్లో నుంచి మనము పీసెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి. నేను కటింగ్ చేసి మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా చూపిస్తాను. ఈ యొక్క జిప్కి
మనం కటింగ్ చేసుకున్న 3.5 ఇంచులది కటింగ్ చేసుకున్నాం కదా ఈ యొక్క పీసెస్ని. ఒక పీస్ని ఇక్కడ సైడ్ నుంచి అంటే జిప్పుకి ఈ విధంగా పై సైడ్ నుంచి వేస్తూ ఈ విధంగా జిప్పుకి ఒక సైడు ఇది అటాచ్ చేయాలి. అదేవిధంగా ఇంకొక పీస్ని తీసుకొని ఇక్కడ సైడు అదేవిధంగా అటాచ్ చేయాలి. జిప్పుకి రెండు వైపులా అటు ఇటు వచ్చేటట్టుగా ఈ యొక్క పీసెస్ని అటాచ్ అనేది చేసుకోవాలి. ఇది 3.5 ఇంచెస్ ఉంది, ఇది 3.5 ఇంచెస్ ఉంది. ఈ యొక్క జిప్పుకి మొత్తం లెంత్ ఎంతైతే ఉందో అంతకి ఇలా పీసెస్ని అటాచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మనకు క్లాత్ అనేది తక్కువ పడి జిప్ అనేది మనకి ఇంకా ఎక్కువగా మిగిలిపోతుంది. అలాంటప్పుడు ఇంకా కొంచెం ముక్క తీసుకొని మనము దానికి ఇక్కడ సైడు జాయింట్ వేసుకోవాలి. ఇది జాయింట్ వేసుకొని ఎటు తిరిగి ఈ యొక్క జిప్పు ఎంతైతే పొడవు తీసుకున్నామో అంత పొడవుకి అటు ఇటు ఇలాంటి క్లాత్ మనము అటాచ్ అనేది చేసుకోవాలి. తర్వాత 16 ఇంచెస్ వెడల్పులో పొడవులో ఉండి పొడవు వచ్చేసి 16 ఇంచెస్ వెడల్పు ఉంది. ఈ యొక్క విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. ఇలాంటివి 2 పీసెస్ తీసుకోవాలి. ఇలాంటి 2 పీసెస్ తీసుకొని ఈ యొక్క జిప్పు ఏదైతే స్టార్టింగ్లో ఉంటుందో అక్కడ ఈ విధంగా పెట్టుకొని అటాచ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క జిప్పుకి లాస్ట్కి వచ్చేసరికి సేమ్ ఇదే మోడల్లో లాస్ట్లో కూడా ఇలా క్లాత్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఈ విధంగా జిప్పుకి దీన్ని అటాచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇవి అటాచ్ చేసిన తర్వాత బెడ్షీట్కి ఏ విధంగా ఈ యొక్క జిప్పు అటాచ్ చేయాలో నేను చూపిస్తాను. ముందు ఇవి అటాచ్ చేద్దాం. ఇప్పుడు స్టిచ్చింగ్లో ముందుగా ఇలాంటిది ఒక పీస్ తీసుకోవాలి. దానికి చూడండి జిప్పును నేను ఉల్టా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా జిప్పును దానిపై నుంచి ఈ విధంగా పెట్టుకుంటూ లాస్ట్ అంచులకి స్టిచ్చింగ్ వేసుకొని ఆ యొక్క క్లాత్కి జిప్పును అటాచ్ అనేది చేసుకోవాలి. చూడండి జిప్ అనేది ఉల్టాలో వస్తుంది. చూడాలి మీరు ఈ విధంగా జిప్కి ఇటు సైడ్ ఈ యొక్క క్లాత్ నేను ఫిక్స్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. ఇలా లెంత్ మొత్తం మనం ఇదే విధంగా కుట్టుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ నేను లాస్ట్ వరకు వచ్చేసాను. లాస్ట్లో ఇదే విధంగా కుట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి అండి మనము ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడ నుంచి స్టార్టింగ్ చేసుకొని ఈ యొక్క జిప్పుని ఈ విధంగా ఓపెన్ చేస్తూ మళ్ళీ ఇంకొక పీస్ ఉంటుంది కదా దానిని చూడండి ఫేస్ సైడ్ లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకుంటూ మళ్ళీ ఆ జిప్పుకి అటు సైడు మళ్ళీ ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ కూడా ఈ విధంగా మనకు ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇదే విధంగా జిప్పు మొత్తం మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లాస్ట్లో ఫినిషింగ్ అయిన తర్వాత కొంచెము క్లాత్ ఎక్కువగా జిప్పు లోపలికి ఉంది కదా అక్కడ సమానంగా ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత మనము ముందుగానే కటింగ్ చేసి పెట్టుకున్న 16 ఇంచెస్ పొడవు గల ఈ యొక్క పీస్ని దాని మీదకి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. కుట్లు అనేవి లోపలికి వెళ్ళాలి కాబట్టి ఈ విధంగా దానిపైనకి ఈ విధంగా వేసుకుంటూ మనము స్టిచ్చింగ్ వేసుకొని అక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఇంకా ఏదైతే మిగిలిపోయిందో ఆ యొక్క క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ జిప్ ఉంటుంది కదా జిప్పు దగ్గర 2-3 స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలండి గట్టిగా ఉండడానికి. ఈ విధంగా కట్ చేసుకొని దీని యొక్క అటాచ్మెంట్ అనేది ఇక్కడ చేసుకోవాలి. ఇప్పుడు జిప్ అటాచ్మెంట్ ఉన్న క్లాత్ని ఏ విధంగా మనము కుట్టుకోవాలో ఈ యొక్క పేపర్ మీద చూపిస్తాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ యొక్క బెడ్షీట్ కవర్లో ఏదైతే విడ్త్ వైజ్ ఉంటుందో చూడండి ఇక్కడ సెంటర్లో కార్నర్కి ఒక కట్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత దాని నుంచి ఆ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మళ్ళీ 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కుట్టి రెడీ చేసాం కదా 16 ఇంచెస్ పీస్ మనం జాయింట్ చేసాము ఇక్కడ సైడ్ పై సైడు చూడండి దానికి కూడా కరెక్ట్గా సెంటర్లో ఒక కట్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి. ఈ యొక్క ఇచ్చుకున్న కట్ మార్క్ని మనము పేపర్కు సెంటర్లో కట్ మార్క్ ఇచ్చాం కదా చూడండి ఈ యొక్క బెడ్షీట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని లోపల సైడ్ నుంచి ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది పెట్టుకోవాలి. అంటే 2 ఫేసెస్ లోపల ఉండాలండి. ఇప్పుడు నేను ఈ యొక్క పేపర్ని అంటే ఈ యొక్క బెడ్ కవర్ని నేను ఉల్టాలో పెట్టుకున్నాను. తర్వాత ఆ యొక్క పీస్ని ఇదే విధంగా జాయింట్ చేస్తూ ఈ యొక్క కార్నర్ వరకు రావాలి.
బెడ్షీట్లో చూపిస్తాను చూడండి. ఈ విధంగా బెడ్షీట్ అనేది ఉల్టాలో ఉంది. తర్వాత 3 ఇంచెస్కు మార్కింగ్ వేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ యొక్క పీస్ని సెంటర్ టు సెంటర్ మ్యాచ్ చేసుకోవాలి. ఇలా మ్యాచ్ చేసుకొని ముందు ఆ యొక్క 6 ఇంచెస్ ఎంతైతే లెంత్ ఉందో అంత లెంత్కి ఒక స్టిచ్చింగ్ ఇక్కడ వేసుకోవాలి. తర్వాత ఈ యొక్క పీస్ని ఇక్కడ కార్నర్ లాగా వస్తుంది కదా, కార్నర్లా వచ్చేటప్పుడు చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ వేశాను. తర్వాత ఇలా కార్నర్లో వచ్చేటప్పుడు ఈ యొక్క బెడ్షీట్ అలాగే ఉంచుకొని ఈ యొక్క పీస్ని మటుకు మనము ఈ విధంగా తిప్పుకోవాలి. ప్రతి కార్నర్లో ఇదే విధంగా చేయాలండి. చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇలా స్ట్రైట్గా ఉన్న బెడ్షీట్కి ఇలా స్టిచ్చింగ్ వేసుకొని ఈ యొక్క పీస్ని మటుకే ఈ విధంగా తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ప్రతి కార్నర్లో ఇలాగే చేసుకోవాలండి. మీరు కనుక స్కిప్ చేస్తూ కనుక చూసారంటే నిజంగానే అసలు అర్థం కాదండి. తర్వాత చూడండి ఈ విధంగా మళ్ళీ స్ట్రైట్గా కుట్టుకున్నాము. ఇలా స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లెంత్ వైజ్ వచ్చింది. పేపర్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ యొక్క 3 ఇంచెస్ మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి ఈ విధంగా కుట్టుకున్నాము. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి లెంత్ వైజ్లో పొడవులో ఎంత ఉందో అంతవరకు ఇక్కడ స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అదేవిధంగా క్లాత్ని కార్నర్ వరకు తీసుకొచ్చిన తర్వాత నీడిల్ని లోపలికే ఉంచుతూ తర్వాత ఈ యొక్క పీస్ని మటుకు ఈ విధంగా తిప్పుకోవాలి. అప్పుడైతే అక్కడ కార్నర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక కార్నర్ దగ్గరికి వచ్చాము. అంటే లెంత్ వైజ్లో పూర్తయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో కింది సైడ్ ఉంటున్న బాటమ్ రౌండ్కి వచ్చేసాము. అక్కడ కూడా ఇదే విధంగా కార్నర్కి తిప్పుకుంటూ మళ్ళీ స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అయితే ఈ యొక్క పార్ట్లో ఏంటంటే కొంచెం మీరు గమనించి చూడాలి. ఇలా స్ట్రైట్గా వేసుకున్న తర్వాత ఇక్కడ కింది సైడు మనము ఫోల్డింగ్లో ఇక్కడ 3 ఇంచెస్కి చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఇప్పుడు స్టిచ్చింగ్ వేస్తున్నాం. ఇక్కడ మనకు 3 ఇంచెస్ది ఫోల్డింగ్ అనేది వస్తుంది. క్లాత్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా కుట్టినప్పుడు చూడండి పేపర్లో చూపిస్తున్నాను. ఇప్పుడు మనము సెంటర్ యొక్క కార్నర్ వరకు స్టిచ్చింగ్ వరకు వచ్చింది. అయితే ఇక్కడ 3 ఇంచెస్కి మనకు ముందుగా ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ యొక్క 3 ఇంచెస్ దగ్గరికి వచ్చాక ఈ యొక్క మనం ఏదైతే కుడుతున్నామో ఈ యొక్క క్లాత్ని ఇలా స్ట్రైట్గా తిప్పుకోవాలి. చూడండి ఇక్కడ నాకు క్లాత్ ఎక్కువగా మిగిలింది. మీరు ముందుగానే ఈ యొక్క క్లాత్ అనేది కట్ చేసుకోవద్దండి. ఒక సైడ్ కొంచెం తక్కువగా ఒక సైడ్ ఎక్కువగా వస్తుంది కదా, మీరు మళ్ళీ స్టార్టింగ్ నుంచి కుట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క క్లాత్ని ఈ విధంగా తిప్పుతూ సెంటర్లో నేను 6 ఇంచెస్కి అంటే ఫోల్డింగ్లో 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ విధంగా తిప్పుకుంటూ అలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి మళ్ళీ ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేసుకొని మళ్ళీ సేమ్ ఫస్ట్ నుంచి మనం ఏ విధంగా అయితే కుట్టుకుంటూ వచ్చామో కార్నర్స్ దగ్గర తిప్పుకుంటూ అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ అండి. కాకపోతే ఈ యొక్క లాస్ట్లో కార్నర్స్ దగ్గర మటుకు మీరు కొంచెము చూసుకుంటూ కనుక కుట్టుకున్నారంటే ఈజీగా వస్తుంది. మళ్ళీ నా సలహా ఏంటంటే మీరు ఇక్కడి నుంచి మళ్ళీ ఈ విధంగా తిప్పి కుట్టకుండా స్టార్టింగ్ నుంచి ఎలా అయితే మీరు మొదలు పెట్టారో మళ్ళీ అదే విధంగా స్టార్టింగ్ నుంచి మళ్ళీ రెండో స్టిచ్ అనేది అటాచ్మెంట్ అనేది మీరు వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని కార్నర్స్ దగ్గర చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కుట్టి చూడండి. ఈ యొక్క వీడియో కనుక చూసారంటే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. చూడండి నేను నా యొక్క బెడ్కి వేసి చూపిస్తున్నాను మీకు. కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. చూడండి ఇవి 6 ఇంచెస్ లెంత్ ఇక్కడ తీసుకున్నాము. మన యొక్క మ్యాట్రిస్ యొక్క ఆ యొక్క హైట్ వచ్చేసి దాన్ని బట్టి ఇక్కడ ఈ విధంగా నేను స్టిచ్చింగ్ వేశాను. నా యొక్క బెడ్ కవర్ కూడా చూడండి కరెక్ట్గా సరిపోయింది. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.